అనగనగా ఒక ఊర్లో జలజ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఎవ్వరూ లేరు, కానీ తన తల్లిదండ్రులు వదిలిపెట్టిన ఆస్తి టెంకాయల కొట్టు ఉంది. ఆ ఊర్లో అదొక్కటే కొట్టు కావడంతో అందరూ జలజ దగ్గరే కొనేవాళ్ళు. ఏమా జలజ, ఒక టెంకాయ ఎంత? రెండన్నా, ఒక టెంకాయ 10 రూపాయలు. అవునా, అయితే నాకు ఒక టెంకాయ ఇవ్వు. అలా జలజ వ్యాపారం బాగా సాగుతుంది. కొన్ని రోజులకి జలజ వ్యాపారం ఇంకా ఎక్కువైంది. అప్పుడు జలజకి అత్యాశ ఎక్కువైంది. అయినా నేనేంటి, రోజు రోజుకి నా వ్యాపారం బాగా సాగుతుంటే ఇంకెన్నాళ్ళు నేను ఇలానే ఇదే రేట్కి అమ్ముతూ ఉంటా, రేపటి నుంచి ఇంకా ఎక్కువ రేట్కి అమ్ముతా అని అనుకుంటూ మరుసటి రోజు వ్యాపారానికి సిద్ధమవుతుంది. అప్పుడు సరోజ అనే ఒక పెద్దావిడ, అమ్మా ఒక టెంకాయ ఇవ్వమ్మా. ఇదిగోండమ్మా 15 రూపాయలు. ఏంటి 10 రూపాయలే కదా, మళ్ళీ ఈ రోజు ఏంటిలా? ఏంటమ్మా, ప్రతిరోజు ఇవే రేట్లుంటాయా? ఇక రేట్లు పెరగవా ఏంటి? ఈ రోజు నుండి రేట్ పెరిగింది, ఇష్టముంటే తీసుకో, లేదంటే లేదు అని లెక్కలేనితనంతో గట్టిగా అరుస్తుంది. అప్పుడు సరోజ ఏమీ మాట్లాడకుండా టెంకాయ కూడా తీసుకోకుండా వెళ్ళిపోతుంది. అలా పక్కకెళ్ళిపోతుంటే తన కొడుకు రాము పిలిచి తన తల్లితో ఇలా అంటున్నాడు. అమ్మా, ఎందుకమ్మా ఆ జలజ ఇలా చేస్తుంది? ఒకసారిగా అంత రేట్ పెంచేసి నిన్న అన్ని మాటలంది. అవును రాము, ఈ జలజకి అత్యాశ బాగా ఎక్కువైంది. అవునమ్మా, ఈ జలజకి బుద్ధొచ్చే ఉపాయం నా దగ్గరుంది. నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుని జలజ దగ్గరకు వెళ్లారు. అమ్మా, ఒక టెంకాయ ఎంతమ్మా? ఒక్క టెంకాయ 15 రూపాయలండి. అవునా, అయితే ఇక్కడున్న టెంకాయలన్నీ నాకు కావాలండి. అవునా, అయితే ఇక్కడ మొత్తం 100 టెంకాయలుంటాయి. అయితే మొత్తం టెంకాయలన్నీ ఇచ్చేయి అని 1000 రూపాయలకు మాట్లాడుకుని టెంకాయల్ని తీసుకొస్తాడు రాము. అప్పుడు వెంటనే సరోజ వచ్చి, అదేంటమ్మా, ఇందాకే కదా ఇక్కడ అన్ని టెంకాయలుండేవి, ఇప్పుడేంటి ఇక్కడేం లేవు? అవునండి, ఇప్పుడే ఒక పెద్ద బేరం తగిలితే అమ్మేశా. అవునా, అయ్యో, నాకు ఇప్పటికిప్పుడు 100 టెంకాయలు కావాలమ్మా, ఎంతైనా సరే నేను ఇచ్చేస్తా. ఆ మాట వినగానే జలజకు అత్యాశ మొదలై, అవునా, అయితే నేను తోటకెళ్ళి తీసుకొస్తాను, కానీ ఒక టెంకాయ 20 రూపాయలు అవుతుంది. ఎంతైనా కానీ పర్లేదు, నాకు ఇప్పటికిప్పుడు కావాలంతే. ఆ మాట వినగానే జలజ త్వరగా వెళ్లి రాము టెంకాయలు తీసుకెళ్తుంటే ఆపి, అన్నా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా, నా టెంకాయలు నాకు ఇచ్చేయన్నా. అయ్యో, అదేంటమ్మా, నేను నీ దగ్గర కొనుక్కొని పక్కూరికి వెళ్ళి ఇంకా ఎక్కువ రేటుకి అమ్మాలని అనుకున్నా. కానీ నువ్వేంటి ఇలా నాకు మళ్ళీ వ్యాపారంలో లాస్ తెచ్చేలా ఉన్నావు? నాకు 1500 ఇస్తే గానీ నేను నీకు టెంకాయలు ఇవ్వను. అప్పుడు జలజ మనసులో, నాకు 1500 పోయినా ఇంకా నాకు 500 ఎక్స్ట్రా డబ్బులు వస్తాయిగా, పోతే పోనీలే అని అనుకుంది. సరే అన్నా, ఇవ్వు అని డబ్బు ఇచ్చి టెంకాయలు తీసుకొని తన కొట్టు దగ్గరకు వచ్చింది. అక్కడ సరోజ ఉండదు. అయ్యో, ఇదేంటి, ఆమె టెంకాయలు కావాలని కొద్దిగా లేట్ అయ్యేసరికి ఇలా చేసింది అని బాధపడుతూ ఉంటుంది. కొన్ని రోజులకు సరోజ రాము కలిసి జలజ కొట్టు ఎదురుగానే ఇంకో టెంకాయ కొట్టు పెట్టి జలజ అమ్మేదానికంటే తక్కువ డబ్బుకు టెంకాయలు అమ్ముతూ జలజ కంటే ఎక్కువ లాభం పొందుతూ అత్యాశ జలజకి బుద్ధి వచ్చేలా చేశారు.